లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లేవు మావయ్య. అంత మాట అనేసేవేంటమ్మా? నేను మీ అమ్మకు స్వయాన అన్నయ్యను, నీకు మేనమావను. కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. జాగ్రత్త, నునుపుగచ్చు జాగ్రత్త. నమస్తే మేడం. ఎవరు? కొత్త పనివాడు. 100 మంది లాగినా కదలని నందిని ఒక్కడే లాక్కొచ్చేసాడు. దమ్మున కుర్రాడని గమ్మని తీసుకొచ్చేసాను. హాయ్. కుక్క పిల్లని చూసి భయపడ్డావు, నువ్వేం పని చేస్తావు? అయ్య బాబోయ్, అలా కూరలో కరివేపాకులాగా తీసి పడమాకండి. ఈ హ్యాండ్ చూసారా? ఇది మామూలు హ్యాండ్ కాదండి. ఇది లేచేస్తా ఉంటే విశ్వరూపం కనిపించాల్సిందే. సర్లే బుజ్జిముండ మీద మన ప్రతాపం ఎందుకని సైలెంట్ అయిపోయావు అంతే. అబ్బా, అంత పోరుందా నీ చేతికి? ఎవడన్నా తింటే కదండి తెలిసేది. ఏది మా బోసును కొట్టు చూద్దాం. ఏ మగాడివి కాదా? భయపడుతున్నట్టున్నాడు. వద్దులే, నాక భయం. కొట్టు చూద్దాం. ఈడెవడండి బాబు అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు? అది పుట్టుకతో వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం. ఆహా, కొట్టవై చూస్తా. అమ్మో, ఇదేంటయ్యా నా కొడుకుని ఇలా కొట్టేశావు? డెడ్ అనుకుంటా. నన్నేం చేయమంటారండి? అడిగి మరీ కొట్టించుకున్నాడు. మోహన్ చెమ్ము నీళ్లు కొట్టండి సరిపోద్ది. ఏంటయ్యా ఇది? ఒక్క బస్తా 4 మోస్తారా? మినువులు బస్తా అండి. మీ ఊళ్ళో మినువులు బస్తా 4 మోస్తారా? వరన్నం తింటున్నారా, వరిగడ్డి తింటున్నారా? తింటనే అమ్మో, చిన్నుండలు తిని పెరిగిన కండలేమో అలాగా ఎత్తేసాడు. ఎక్కడ పడేయాలి? రా, నువ్వు ఎలాంటి పనోడిని అడిగావు అలాంటి పనోడు వచ్చాడు. పెట్టే పళ్ళు పెట్టే. నీకు జీతం ఎంత కావాలి? 3000? కాదండి, 3 పూట్ల తిండండి. ఏ 3 పూట్ల మెక్కుతావా? మరి మీరు 3 పూట్ల పని సరే చేయించుకుంటారు. సరే సరే, నీకు జీతం ఎంత కావాలి? 3000? చిచి, 300 అండి. నెలకా? ఏటండి బాబు, ఏడాదికి? పాప లెక్కలు తెలియవనుకుంటారు. 3000 అరపోయి మూస్తారా? ఎంత పొగరే నీకు? అమ్మగారిని పట్టుకొని మమ్మీ అంటావా? ఏంటి ఇలా అయిపోయింది? ఏముందండి, షాక్ కొట్టుంటుంది అంతే. చెప్పాను కదండి బాబు, మన చేతిలో కరెంట్ ఉందని. ఇప్పుడు మనం పాజిటివ్ తగిలించామండి, అందుకే అట్టా అని బిగుసుకుపోయి ఉంది. నెగిటివ్ ఇచ్చాననుకోండి రిలీజ్ అయిపోద్ది అంతే. నువ్వు ఆలస్యం చేయకుండా నెగటివ్ తగిలించవయ్యా. ఎవరు అనుకున్నావు తను? పని మనిషి మిమ్మల్ని పట్టుకొని మమ్మీ అంటే మేము ఊరుకుంటాం ఏంటండి, అందుకే తగిలించాం అంతే. అయ్యో, దీనికి హై వోల్టేజ్ షాక్ తగిలినట్టుంది. త్వరగా నెగటివ్ తగిలించవయ్యా, తగిలించు. మీరు అని మొహమాట పెట్టేస్తున్నారు. వద్దు, అది నా డాటర్. ఊరుకోండి, మీరు మరీ షోలో సెట్ అయితే మాకండి. అమ్మాయి మీ చెల్లె ఉంటుంది. చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. తన నా డాటరే. ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ కన్సీవింగ్. నేను బ్యూటీ పార్లర్ కెళ్ళి స్లిమ్ అయ్యాను, తన ఐస్ క్రీమ్ పార్లర్ కెళ్ళి లావ్ అయింది. మామ్, అవన్నీ ఇతనితో దేనికి? ఇతనికి మేనేజే తెలీదు. ఎవరైతను? కొత్త పనివాడమ్మా. కొట్టినా తిట్టినా పడుండే పనివాడిని తెమ్మన్నారుగా, తెచ్చా. మేం కొడితే పడుండాలి గాని మమ్మల్ని కొడతారేంటి? నేనేం కొట్టాలని కొట్టలేదమ్మాయి. మా తాత ఇక్కడికి వచ్చే ముందే చెప్పాడు, ఒరే మనవడా, నీ స్పీడ్ కి లోకం తట్టుకోలేదురా, మాట మెదిలితే చాలు చెయ్యి పాతాల పేరు అని కొడతావు, అందరూ తట్టుకో లేరు అని. అయినా నాకెందుకు లేదంతా, నేను వెళ్ళిపోతాను. నేను చెప్తా కదా. ఇదిగో, ఒంటి చేత్తో మెనుగులు బస్తా మోసాడు, అతను పంపించేస్తావేంటి? రేయ్ ఆగు, ఇంటి పనంతా చెయ్యాలి, చేస్తావా? ఇంటి పని, వంటి పని, వంట పని అన్ని చేసేస్తాను. బోని చేస్తాను, ఏదైనా పని చెప్పండి. ఆడతా పాట తిరగదెత్తానంతే. ఆకులు మంచివేనా? పండితేనే డబ్బులు. ఈ పిల్ల మీ కూతురా? అవును. ఈ పిల్లోడు మీ అల్లుడా? షటప్, మా పనుడు. చాలా గొప్ప పనాడే. రాత్రి వానొస్తుంటే
ఒక క్వార్టర్ వేసుకుని తెల్లారు లేచి చూసేప్పటికి వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కాలేసుకుని చెయ్యేసుకుని వాటేసుకుని శోభనం జంటలాగా అతుక్కుని ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇంకా అటు అయిపోయాను కాలేసుకుని చెయ్యేసుకుని స్టాప్ ఇట్